తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలి పట్టణంలో ఆలపాటి నగర్ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఆలపాటి నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాగా దీన్ని చెప్తా ఉంటారు. అంటే ఈ రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఈ బ్యాక్ సైడ్ ఏరియా మొత్తంలో అపార్ట్మెంట్స్ వాసులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దాదాపు 5 నుంచి 6 అపార్ట్మెంట్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు తమ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము, కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లాము. అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, అపార్ట్మెంట్ వాసులు కానివ్వండి వాపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 250 మందికి పైగా ఇక్కడ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది కూడా వారు ఒకసారి కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించిన సమయంలో ఆయనకి తెలియజేశారు. ఈ ప్రాంత సమస్యలు ఏమున్నాయి, ప్రధానంగా వారు ఏంటి, ఈ ప్రాంతంలో ఏం చేయాలని వారు కోరుతున్నారు అనేది కూడా వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. డ్రాప్ చేయడానికి, ట్యూషన్ డ్రాప్ చేయడానికి, ఇవేంటి మనకి షార్ట్ కట్ వెళ్ళడానికి, శ్రీ చైతన్య స్కూల్కి అయినా డ్యాన్స్. అదే నైట్ టైం అయితే స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు, అంతా చెత్త, చర్చి దగ్గర చాలా చెత్త ఉంటుంది. ఈ రైనీ సీజన్లో చాలా డిసీజెస్ స్ప్రెడ్ అయిపోతాయి కదా ఈజీగా పిల్లలకి. సో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం సార్. కొంచెం మీరు ఇక్కడ తీసుకున్నాం సేమ్ ప్రాబ్లం, పిల్లలతో ఉన్నాము. ఎక్స్టెన్షన్స్ వెళ్ళాలి, ఇంకా ఆల్రెడీ డిజైన్ చేసాం. ఫస్ట్ లైట్లు కూడా లేవండి, పాములు తిరగడం, చీకట్లో పిల్లలు పెద్దవాళ్ళు స్ట్రీట్ లైట్స్ లేవు. సెక్రటరీ స్టాఫ్ ఎవరు? చాలా ఇబ్బంది అండి. 10 సంవత్సరాల నుంచి పడుతున్నాము. రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారు, రావట్లేదు. ఈ చెట్లు, పాములు ఇవన్నీ అసలు ముసలాళ్ళం అంతా రిటైర్ అయిపోయిన వాళ్ళమే ఇక్కడ ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటుందని. కానీ వెహికల్స్ వెళ్తానికి లేదు. అక్కడేమో పల్లెలాగా ఉంటుంది, వాళ్ళు అసలు ఖాళీ కూడా చేయరు, మంచాలు తీరు. ఇక్కడ రోడ్డు అండి, రోడ్డు చెట్లు పడిపోయి గుంటలు పట్టించుకునే వాళ్ళు లేరు. మనోహర్ గారు కూడా చెప్పొచ్చాము. డ్రైనేజీ పొలాలు నిండిపోతున్నాయి, రోడ్డు, డ్రైనేజీ, వీధి లైట్లు కూడా బాగా ఎలగట్లేదు. మనోహర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఈ బార్కి లైట్లు కూడా లేవు సరిగ్గా, చాలా ఇబ్బందిగా ఉన్నామండి. పట్టించుకునే వాళ్ళు లేరు. చెట్లు కొట్టే వాళ్ళు కూడా లేరు. చెట్లు కూడా బీభత్సంగా పెరిగిపోయినాయి, పాములు అన్నీ కూడా ఇక్కడ. సుల్తానాబాద్ ఆలపాటి నగరు లక్ష్మీ చెప్పని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. రోడ్డు 2019 నుంచి చెప్తున్నాం, అసలు వేయట్లేదండి. ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నా కూడా. మనోహర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టి అందరు సంతకాలు పెట్టించి వచ్చారండి. అక్కడ రాజా గారికి కూడా చెప్పారు. ఈరోజు వచ్చి చూశారండి, వచ్చి చేపిస్తామని చెప్పారు. సైడ్ కాలువలు కావాలండి, డ్రైనేజీ బాగా ఇబ్బందిగా ఉందండి. డ్రైనేజీ పానివ్వట్లేదండి. ఇటు చూస్తేనేమో ఇటు బాండ్లు పోవటానికి కూడా ఇబ్బంది, అన్ని గుంటలు గోతులేరండి. పిల్లలు బళ్ళు వేసుకున్నా కూడా పడతారు, వేసానా ఏం జరుగుద్దో అని భయపడుతున్నామండి. ఎవరింటి వాళ్ళు మగాళ్ళు కూడా భయపడుతున్నారు పోవటానికి బళ్ళకి. నా పేరు శిరీష అండి. ఇక్కడ వైభవ్ రెసిడెన్సీలో ఉంటున్నాము. మా ఫ్లాట్ నెంబర్ 411. ఇది ఆల్పాటి రోడ్డు ఎక్స్టెన్షన్ అండి. మేము రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్ల వల్ల. నైట్ టైం అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు.
ప్లస్ రోడ్ అంతా చెత్తతో కూరుకుపోయి ఉంటుంది. అక్కడ చర్చి దగ్గర అయితే రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు కదలరు. బండి వెళ్తున్నా సరే మనుషులు అక్కడే కూర్చొని ఉంటారు. సో, చాలా ఇబ్బంది. ఎక్కువ వర్షాలు పడతా ఉంటాయి. ఇది రైనీ సీజన్ కదా! డిసీజెస్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ చెత్త వల్లే కదా వస్తాయి. సో, రోడ్లు క్లీన్‌గా ఉంటే బావుంటదని మేము అనుకుంటున్నాము. 2 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడుండి. మాకు రోడ్లు కావాలి, స్ట్రీట్ లైట్స్ కావాలి. ముందు చెత్త అదంతా నీట్‌గా ఉండాలి. రోడ్లు చూడడానికి కూడా నీట్‌గా ఉండాలి. పాములు వస్తున్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, కొంచెం ఇవన్నీ రోడ్లు వేపించాలని కోరుకుంటున్నాము. నా పేరు శాంతి అండి. మేము ఇక్కడ వైభవ్ రెసిడెన్సీలో ఉంటాము. 3 ఇయర్స్ అయింది మేము వచ్చి. మాకు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ప్లస్ రోడ్డు ప్రాబ్లాలు ఉన్నాయి. పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది. దోమలు ఎక్కువగా వస్తున్నాయి. ప్లస్ రాజా గారు వస్తే కూడా మాది రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ప్రాబ్లం చెప్పాము. కాబట్టి మాకు రోడ్లును, లైట్లు, కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం. ఈ 4 రోజుల నుంచి కురిసిన వర్షాల వలన అంతకుముందు కూడా ఆలపాటి నగర్ నుంచి లక్ష్మీ సింఫోనీ, వైభవ్, తర్వాత ఇంకో కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారండి. ఈ మూడు అపార్ట్మెంట్లు కలిపి దాదాపు 270 ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఇది డొంక రోడ్డు హోసన్న మందిర్ మీదుగా బానూటి సెంటర్ దగ్గర కలిసే రోడ్డు ఇది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమితో చెందింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా ఎన్నో విన్నపాలు వారికి ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కనీసం పట్టించుకున్న పాపాన పాల. అలా కమిషనర్కి కానీ తర్వాత అందరికీ కలిశారు ఎన్నోసార్లు. స్థానిక ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్కి ఇది చెప్పారు, అయినా కూడా ఎవరూ పట్టించుకోవాలి. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ముందు మేమందరం కూడా క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం. అప్పుడు వీళ్ళందరూ కోరింది ఒకటే, మహిళలు కానివ్వండి, పెద్ద వృద్ధులు కానివ్వండి, ఇక్కడ అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కోరింది ఒకటే, మాకు ఏమీ అవసరం లేదు, మాకు డబ్బులు అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు, ఏ పథకాలు అవసరం లేదు, మాకు మాత్రం ఈ డ్రైన్ కానీ ఈ రోడ్డు నిర్మాణం కానీ చేసి పెట్టండి అంటే ఆ రోజు మేము అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో చెప్పిస్తామని. అప్పుడే ఆలపాటి రాజా గారు కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజున ఆయన తెనాలి వస్తుంటే ఆయన కూడా ఒకసారి ఇటు ఈ వర్షాల వల్ల ఈ రోడ్లు ఇంకా దెబ్బతినిపోయినాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఆయన వచ్చి అందరినీ పరామర్శించి అలాగే రోడ్లు, ఈ డ్రైన్లు లేకపోవడం అంతా చూశారు. అంతేకాదండి, చుట్టుపక్కల అంతా కూడా ఇవన్నీ పొలాలు. ఈ పొలాలన్నీ వర్షాల వల్ల నిండిపోయి రోడ్లన్నీ నీళ్ళన్నీ లోపల వాటర్ అంతా కూడా రోడ్ల మీద రావటం, లోపల మండరగబ్బలు, పాములు, రాత్రిపూట అయితే కట్టల పాములు రోడ్డు మీదకి వచ్చి ఉంటున్నాయి. మహిళలు తిరుగుతూ ఉంటారు. అందరికీ కార్లు, బళ్ళు ఉండవు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా నడిచి వస్తూ ఉంటారు. అలాగే స్ట్రీట్ లైట్లు లేవండి, అసలు ఒక్క లైట్ కూడా వేసిన పాపాలు లేదు. ఇందాక రాజా గారు వచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ ఏరియాలో అర్జెంటుగా 1 వీక్లో మీరు ఎన్ని లైట్లు వెలిగించాలి, అలాగే రోడ్లు కూడా అవి కూడా చూడండి అని చెప్పారు. వారు చెప్పారు కాబట్టి మేము వెంటనే కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు మీ అందరూ అసోసియేషన్లు ఉన్నాయి, అందరిని కలుపుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటాము.